విజయవాడలోని పడమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపైన పడమట పోలీసులు దాడి చేశారు. పలువురు నిర్వాహకులను అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం రేకుల షెడ్ని బ్యూటీ పార్లర్గా అద్దెకి తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారని సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. నిర్వాహకుడు నాగేశ్వరరావుతో పాటుగా 3 విటులు అలాగే 5 బాధిత మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. నిన్న సాయంత్రం మాకు అందిన సమాచారం మేరకు దర్శిపేట దగ్గర ఒక నివాస ప్రదేశంలో వ్యభిచారం జరుగుతుంది అన్న సమాచారం మేరకు వెంటనే మా సిబ్బందితో మేము దాడులు నిర్వహించడం జరిగింది. మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి ఒక నిర్వాహకుడు, అదేవిధంగా 5 విక్టిమ్స్, ఒక 3 విటిల్ని మేము ఈ కేసులో అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఆ వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి మేనేజర్ అయినటువంటి నాగేశ్వరరావు అనే అతను కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. దాని మీద కేసు నమోదు చేశాము. దీనంతటికీ కూడా ప్రధాన సూత్రధారుడు రాజేష్గా మేము నిర్ధారించాము. అతను కూడా పట్టుకోవడానికి దర్యాప్తు బృందాలను పంపించడం జరిగింది. నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా అన్ని